ఇంకోటి నిన్న రాహుల్ గాంధీ మాట్లాడారు, తెలంగాణలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. సో ఆ రాష్ట్ర కులగణన సంచలన విషయాలు వెల్లడి. దేశవ్యాప్తంగా కులగణన ఎందుకు చేపట్టారు? బీజేపీలో ఓబీసీ ఎంపీలు ఉన్న నోరు మెదపని పరిస్థితి ఏంటి? సో లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. రైట్, ఇక రాహుల్ గాంధీ ఈ విధంగా వ్యాఖ్యలు చేసి సో తెలంగాణ కులగణన సర్వే కంప్లీట్ అయిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది కదా. సో దాని రిపోర్ట్ ప్రకారం 90% మంది ఉన్నారు తెలంగాణలో. సో ఇంకా వేరే రాష్ట్రాలలో ఇటు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు ఏవైతే ఉండో వాటన్ని రాష్ట్రాలలో కూడా సో కులగణన ఎందుకు చేపట్టదు అని చెప్పేసి కూడా అడుగుతారు. ఇంకోటి ప్రధానంగా బీజేపీలో ఓబీసీ నేతలు చాలా మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా కులగణన చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఎందుకు అడగరు అని చెప్పేసి కూడా నిన్న లోక్సభలో మాట్లాడుతున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంపై యూపీఏ ఎన్డీఏ విఫలమైందని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కులగణనపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిపిన కులగణనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి అని అన్నారు. 90% జనాభా బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారని తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2025-26పై చర్చ సందర్భంగా సోమవారం లోక్సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ కులగణనతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఇక దేశంలో కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సో దేశ జనాభాలో సగానికి పైగా బీసీలే ఉన్నారని తెలిపారు. ఇక దేశ అభివృద్ధి కోసం కొత్త నమూనాలు ఏది తీసుకొచ్చినా అది కులగణన ఫలితాలతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇక బీజేపీలో బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎంపీలు ఒకటి గుర్తుపెట్టుకోవాలని, దేశ జనాభాలో 50% ఉన్న మీకు అధికారం లేదు, కానీ మీరు అధికార పక్షంలో కూర్చున్నా మీరు కనీసం నోరు మెదపని పరిస్థితి ఉందని అండ్ ఇది దేశంలో రియాలిటీ అని చెప్పారు. ఇక ఉత్పత్తి ఆధారిత దేశంలో మనం విఫలమై ఉన్నామని చెప్పి దానికి చైనానే నిదర్శనం అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ప్రధానంగా ఇటు రాహుల్ గాంధీ ఏం కోట్ చేసుకుంటూ వచ్చారంటే తెలంగాణలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, అంటే 3 సామాజిక వర్గాలు కలిపి 90% ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. రైట్, సో రాహుల్ గాంధీ గారు మీరు చెప్పినట్టు తెలంగాణలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో 90% సీట్లు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తారా, దీనిపైన కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వీళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరే చెప్పారు కులగణన ప్రకారం 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారని చెప్పి మీరే క్లియర్గా చెప్తారు. కాబట్టి సో ఇప్పుడున్న మంత్రి పదవుల్లో కావచ్చు, లేకుంటే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కావచ్చు, లేకుంటే నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇంకోటి చాలా కమిషన్లు కూడా పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి కమిషన్కి సంబంధించిన చైర్మన్లు కావచ్చు, వీటన్నిటిలో కూడా 90% మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తారా మీ రిజర్వేషన్? మీరు మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇయ్యరు, కానీ ఇతర రాష్ట్రాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తారు. అంటే ఇవ్వాలి అని చెప్పేసి కాదు, సో అన్ని రాష్ట్రాలు చేయాలి, కానీ ఫస్ట్ మీరు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. సో ఆ విధంగా ఫస్ట్ మీరు ఈడ తెలంగాణలో ఉన్న అధికారంలో ఉన్నారు కాబట్టి సో తెలంగాణలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎంతమందికి మీరు ఇస్తున్నారు? చైర్మన్ పదవులు కావచ్చు, రాజ్యాంగబద్ధమైన పదవులు కావచ్చు, లేకుంటే రాజ్యాధికార పదవులు కావచ్చు, ఇవన్నీ ఎంతమందికి ఇస్తున్నారో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని దాని తర్వాత మీరు దేశం గురించి ఆలోచించండి. ఫస్ట్ తెలంగాణనేమో ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటారు, ఇటు రాహుల్ గాంధీ చెప్తా ఉంటారు. కానీ ఆన్ గ్రౌండ్కి వెళ్ళి చూస్తే మాత్రం మంత్రులకు మాత్రం చాలామంది రెడ్ల రాజ్యం నడుస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు, చాలామంది అదే చెప్తా ఉన్నారు. సో రెడ్లు కాపాడుకోవడానికి కులగణన సర్వే చేసిరు, వాళ్ళ ఓసీల లెక్క జనాభా పెంచుకోవడానికి చేసిరు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో ఫస్ట్ తెలంగాణలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తారా పదవులు? సో దాని తర్వాత దేశాన్ని గురించి ఆలోచన అప్పుడు మేము కూడా కొట్లాడతాం. ఫస్ట్ తెలంగాణలో 90% మంది వీళ్ళకి ఇవ్వండి, దాని తర్వాత దేశం గురించి ఆలోచించండి.